హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. రాష్ట్రంలో మత ఘర్షణలు పరిస్థితి చాలా దారుణం. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తెలంగాణలో 10 ఏళ్లుగా మర్చిపోయారనుకున్న మత సంఘర్షణలు మళ్ళీ తెరపైకి వచ్చాయి. మెదక్ పట్టణంలో చోటు చేసుకున్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ ఘర్షణలు రాజకీయ వివాదానికైతే దారితీశాయి. కాగా శాంతి భద్రతలు క్షీణించడంతో వెంటనే పట్టణంలో కఠిన ఆంక్షలు అయితే చేశారు. అయితే అసలు మెదక్లో ఏం జరిగింది, ఎందుకు ఉన్నఫలంగా ఘర్షణలు తలెత్తాయి అనేది చర్చ జరుగుతోంది. తెలంగాణ మొత్తం ప్రశాంతంగా నిద్ర లేవగా ఒక్క మెదక్ మాత్రం అల్లర్లు, ఘర్షణలతో నిద్రలేచింది. శనివారం రాత్రిపూట మెదక్లో జరిగిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా మానవత్వం ప్రదర్శించిన ఓ ఆసుపత్రిపై కూడా అయితే దాడులు జరిగాయి. తెల్లవారుజాము వరకు మెదక్ మొత్తం అల్లర్లు చెలరేగడంతో భయానక వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయగా ఓ పార్టీ మెదక్ బంద్కు అయితే పిలుపునిచ్చింది. సున్నితమైన అంశం కావడంతో రాజకీయ పార్టీలు ఆచితూచి స్పందించాయి. అయితే కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఇక సొంత నియోజకవర్గంలో ఘర్షణలు చోటు చేసుకోవడంతో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా పోలీసులతో మాట్లాడి అనంతరం బాధితులతో కూడా అయితే మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం.